అందరికీ నమస్కారం. నా పేరు అబ్బాస్ అలీ ఖాన్. నేను సిటీ మిషన్ మేనేజర్ మెప్మా రాయచూర్ ప్రభావం పనిచేస్తున్నాను. ఈరోజు లోక కళ్యాణ మేళా ఈరోజు నిర్వహించడం జరిగింది, ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు PM స్వనిధి 2.0 కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. గౌరవ కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ రోజు మనం ఈ లోక కళ్యాణ మేళా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా PM స్వనిధి 2.0లో గతంలో మనం అన్ని కూడా చిరు వ్యాపారస్తులందరికీ కూడా స్ట్రీట్ వెండర్స్ అంటే గంప వ్యాపారం చేసుకునే వాళ్ళు, తోపుడు బండ్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు, పానీపూరి టిఫిన్ సెంటర్స్ నడుపుకునే వాళ్ళందరికీ కూడా గతంలో ఈ కరోనా మహమ్మారిలో ఉపాధి కోల్పోయిన వలన కేంద్ర ప్రభుత్వం అప్పుడు PM స్వనిధి 1.0 కింద కొన్ని రుణాలు మంజూరు చేయడం జరిగింది. అది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గౌరవ ముఖ్యమంత్రి వారు, గౌరవ ప్రధానమంత్రి వారు కలిసి ఇప్పుడు మళ్ళీ PM స్వనిధి 2.0 లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు రాయచూరు మున్సిపాలిటీ పరిధిలో మనం ఈ లోక కళ్యాణ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గతంలో మనకు PM స్వనిధి లోన్లలో 1వ విడత 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది 15,000 పెంచడం జరిగింది. గతంలో 2వ విడత రుణాలు 20,000 మంజూరు చేసేవాళ్ళు, ఇప్పుడు 25,000 మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా 3వ విడత 50,000 మంజూరు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన యొక్క టౌన్ లెవెల్ బ్యాంకర్స్ తో అందరితో కూడా మనం ఈ రోజు మీటింగ్ పెట్టుకొని లబ్ధిదారులందరినీ పిలిచి ఈ రోజు మేళాలో దాదాపుగా 600 నుంచి 700 మంది వరకు స్ట్రీట్ వెండర్స్ పాల్గొనడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అందరికి కూడా అప్లికేషన్స్ అన్ని తీసుకొని ఎన్రోల్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మనం బ్యాంకులు పంపించి వాళ్ళకి రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా విరివిగా స్ట్రీట్ వెండర్స్ అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ రోజు మనం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మెడికల్ క్యాంప్ ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ రోజు మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ లో వాళ్ళకు కూడా కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఇప్పించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా వీళ్ళకు PM స్వనిధిలో భాగంగా జననీ సురక్ష బీమా యోజన, మాతృవందన యోజన, వన్ రేషన్ కార్డు, వన్ నేషన్, విధంగా దాదాపు 8 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 8 స్కీమ్స్ కూడా వాళ్ళకి మనం లబ్ధి చేయకూడదుగా ప్రణాళిక రూపొందించి మెప్మా సిబ్బంది అందరూ కూడా తోడ్పాటు చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.